US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు కృష్ణమాచార్యులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మజీ. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఏపీలో ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఎంతో మంది పండితులు మాట్లాడడం జరిగింది. కానీ మీరు మన ఆర్టీవీలో ముందుగానే ఇక్కడ మనం వీడియో చేయడం జరిగింది. మీరు చెప్పినట్టుగానే కూటమి అనేది గెలిచింది. ఎలా అనిపిస్తుందండి మీకు? గత 2 సంవత్సరాల క్రితమే దేశ కాలమాన పరిస్థితులే కాదు, సమీపమైన భవిష్యత్తులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడేటువంటి ప్రభుత్వం ఏది అన్నటువంటి అంశాన్ని గురించి జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషతో పాటుగా గవ్వ ప్రశ్నని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకృతం చేసుకుంటూ వీటిని సమన్వయం చేసుకుంటూ నేను ఈ అంశాన్ని చెప్పినప్పుడు చాలామంది చాలా రకాలుగా వీటి గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో విశేషవంతమైనటువంటి గజకేసరి యోగం ఉంది, లేకపోతే వారి యొక్క నేతృత్వంలో సమీపమైన భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వ సంబంధమైనటువంటి విధి విధానాలు ఇలా ఉండబోతున్నాయి. ఆర్టీవీ ఇంటర్వ్యూలో గతించిన 2 సంవత్సరాల క్రితం అక్షరాల నేను చెప్పినటువంటి మాట, 3 సంఖ్య కలిగినటువంటి పార్టీలు ఒక కూటమిగా గనక ఏర్పడితే ఇక ఆ వ్యవస్థ ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది, చరిత్ర సృష్టిస్తుంది అన్నటువంటి అంశాన్ని కూడా నేను గతంలో చెప్పి ఉన్నాను. ఈ అంశాన్ని కూడా తీసుకొని చాలామంది జ్యోతిష్యులు ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో అసలు రాజయోగమే లేదని, పవన్ కళ్యాణ్ యొక్క జాతకంలో అసలు ఇటువంటి ఎమ్మెల్యే అయ్యేటువంటి యోగ్యతే లేదని. కానీ శాస్త్రం గొప్పది. 400 సంవత్సరాల క్రితమే విశ్వభక్తులు చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఉపాసన ఫలితంగా నేను ఈ విషయాన్ని ముందస్తుగా నేను చెప్పగలిగాను. ఎన్నో రకాలైనటువంటి విషయాలు, వాస్తవాలు, సత్యాలు మనం చెబుతూ ఉన్నప్పుడు కూడా అది మంచి అనుకోండి, చెడు అనుకోండి, ఎన్నో రకాలైనటువంటి ట్రోలింగ్స్ కూడా మనం గురవుతూ ఉంటాం. అవునండి. వ్యక్తిగతంగా నేను ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని, కానీ కూటమి గెలుస్తుంది అని చెప్పినటువంటి తర్వాత చాలామంది జ్యోతిష్యులు వైఎస్ఆర్సీపీ మాత్రమే గెలుస్తుంది అని చాలామంది చెప్పారు. చాలామంది అనుకున్నాం గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిజంగా వైఎస్ఆర్సీపీకే బలం ఉందేమో అని అందరూ కూడా భ్రమించారు. మరి దీనికి గల కారణం ఏమిటి? మరి శాస్త్రం గొప్పదైనప్పుడు మీరు చెప్పినా నేను చెప్పినా శాస్త్రబద్ధంగా ఒకే రకమైనటువంటి నిర్ణయాలు రావాలి, ఫలితాలు రావాలి. మీరు చూస్తే గతించిన 2-3 సంవత్సరాల యొక్క ఈ అస్ట్రాలజికల్ జర్నీలో, అంటే అందరి జీవితాలను మనం పరిశీలిస్తూ ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ 2 ఎన్నికల్లో జ్యోతిషుల అంచనాలన్నీ కూడా తప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నామండి. అవును. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదైనా ఉందా? ఎందుకంటే అందరూ కూడా ప్రఖ్యాత జ్యోతిష్యులు. మేము గ్రహాలు, వాటికి సంబంధించినటువంటి సంచార స్థితిగతులను చూసి అవి ఎటు సంచరిస్తున్నాయి, ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, గోచార వశాత్తు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరి యొక్క జన్మజాతకం ఎలా ఉంది, ఇవన్నీ మనం క్రోడీకరించుకొని చెప్తాం. కానీ ఆస్ట్రాలజీ కూడా అందనటువంటి విధంగా దేశ కాలమాన పరిస్థితులు మారాయి అన్నటువంటి విషయానికి ఇదొక రుజువు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఉంది. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానిలో ఒక గొప్ప మాట చెప్పారు. కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపోవు, నవగ్రహంబుల నడక మారేను. వాస్తవంగా ఇప్పుడు అది జరుగుతుందేమో. మనం చేస్తున్నటువంటి మెజర్మెంట్ రూపంలో ఈ గ్రహగతులు లేవేమో. అవి అతిచారం వల్ల అవ్వచ్చు, మంద గమనం వల్ల అవ్వచ్చు, మనం వేసేటువంటి గణితాలకి వాటికి పోలిక లేకపోతుందేమో. కాబట్టి గురుదేవులు చెప్పినట్టుగా కలియుగంలో 5,124 సంవత్సరాలు పురస్కరించుకున్న మనం ఇక మీదట జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం, గురుదేవుల యొక్క ప్రశ్నాశాస్త్రం తప్ప ఈ ప్రపంచంలో జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషకి నిజంగానే 100% ఖచ్చితత్వం లేదేమో, అది ఇప్పుడే మొదలయ్యిందేమో. కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి తప్ప ఇది జ్యోతిష్యుల యొక్క పొరపాటు, లేకపోతే చాలామంది జ్యోతిష్యులు వాళ్ళకున్నటువంటి కాన్ఫిడెన్స్ అవ్వచ్చు,
వాళ్లకు సంబంధించినటువంటి నమ్మకం, విశ్వాసం అవ్వచ్చు, శాస్త్రం పట్ల ఉన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పం చేత వాళ్ళు చెప్పారు. కానీ వాస్తవికంగా అవన్నీ తప్పవడానికి, నేను చెప్పినటువంటి అంశం అన్నటువంటిది సరైందిగా రుజువు అవ్వడానికి బ్రహ్మం గారి యొక్క ఉపాసన మరియు కాలజ్ఞానమే నిదర్శనమని నేను విన్నవించుకుంటున్నాను. అయితే కొంతమంది పండితులు ఏం చెప్తున్నారంటే గురుగారు, అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పిన వాళ్ళు, మేము కేవలం వారి జాతకాన్ని కాకుండా వారి పేరుని చూసి చెప్పాము, అందుకే ఈ విధంగా జరిగిందని కూడా చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారండి? అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ గారి పేరు కానివ్వండి, వాటి పేర్లు చూసి మేము చెప్పామే తప్ప జన్మ జాతకం అసలు ఎవరికి కూడా తెలియదు, అందుకే ఈ విధంగా జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం పబ్లిక్ డొమైన్లో ఒక మాట మనం మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ వ్యవస్థ, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం ఏర్పడబోతుంది, లేదా మరో ప్రభుత్వం రాబోతుంది, లేదా కంటిన్యూ అవుతుంది. ఇలాంటి వర్డ్స్ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దీని యొక్క ప్రభావం ఓటర్ల మీదో, ప్రజానీకం మీదో, మనల్ని అనుసరించేటువంటి వాళ్ళ మీద బలంగా ఉంటుంది. మనకేమీ తెలియనప్పుడు, మన దగ్గర ఎటువంటి సోర్స్ లేనప్పుడు, మన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, నేను బల్ల గుద్ది చెప్తున్నాను, నేను చెప్పినటువంటి అంశం కనుక జరగకపోతే నేను జ్యోతిషం మానేస్తానని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఒకవేళ నేను చెప్పినటువంటిది, ఎవరైనా చెప్పినటువంటిది వాస్తవం అయితే, నేను చెప్పాను కాబట్టి జరిగిందనటం, ఒకవేళ జరగకపోతే నా సోర్స్లో ఈ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి చెప్పలేకపోయానంటాం అనేటువంటిది కాదు. ఇది బాధ్యతారాహిత్యం. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ కాదు, ఒక రాష్ట్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుతున్నామంటే మనకు కనీస పరిజ్ఞానం, కనీసం ఆ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది, ఏ లగ్నంలో ఏర్పాటు చేశారు, ఏ నక్షత్రంలో ఉన్నారు, వారికి సంబంధించినటువంటి అధ్యక్షుల యొక్క జాతకం ఏ విధంగా ఉంది, ఇవన్నీ తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో ఉన్నటువంటి జాన్ తీసుకుని చెప్పాం, చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరులో ఉన్నటువంటి జాన్ తీసుకుని చెప్పామంటే, మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం మరి గోచార వశాత్తు చంద్రబాబు అన్నటువంటి లెటర్లో చా అనేటువంటి లెటర్ తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. అవునండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో జా అనేటువంటి అక్షరాన్ని తీసుకుంటే గోచార వశాత్తు శని సంబంధమైనటువంటి తీవ్రత అధికంగా ఉంది. మరి అలాగ తీసుకున్నా కూడా బాగలేదు. కాబట్టి కనీసమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ లేకుండా, తెలిసి తెలియకుండా చెప్పటం వల్లనే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి తప్ప, నా లెక్క ప్రకారం వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పబ్లిక్ డొమైన్లో అందరికీ దొరకపోవచ్చు. కానీ గత 30-40 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల క్రితం నుంచి కూడా వారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన కలిసి ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అప్పటికి 3 పర్యాయాలు, అంటే ఈ పర్యాయం కాక 3 పర్యాయాలు ఇప్పటికే వారు ముఖ్యమంత్రి వర్యులుగా చేసి ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి యొక్క జాతకాలు చాలామంది ప్రఖ్యాత జ్యోతిష్యుల వద్ద ఉన్నాయి. ప్రత్యేకించి నా దగ్గర కూడా వారికి సంబంధించినటువంటి, అంటే నా దగ్గర ఉన్న సోర్స్ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే సామాజిక మాధ్యమాలు, టెలివిజన్ ఛానల్స్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని మనం చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో 2023 చివరి అంకంలో ఈ అక్టోబర్, నవంబర్ లేదా సెప్టెంబర్ మాసాల్లో జరిగినటువంటి వారికి సంబంధించినటువంటి రిమాండ్కి వెళ్ళటం, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు రావటం, వీటి గురించి కూడా గతించిన 2 సంవత్సరాల క్రితం, అంటే 21-22 సంవత్సరంలోనే వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అంటే గోచార వశాత్తు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ చూస్తే వారి జాతకంలో, ఎవరి జాతకంలోనైనా ద్వితీయ, సప్తమ స్థానాలు మరణ కారణకాలు. అంటే ఆ 2వ స్థానం, 7వ స్థానానికి సంబంధించినటువంటి గ్రహాలు, వాటికి సంబంధించిన గతులు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మరణం లేదా మరణ సమానమైన కష్టం వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో 2027వ సంవత్సరం, 2028వ సంవత్సరం ప్రారంభంలో మళ్ళీ ఇలాంటి ఇబ్బంది కలిగించేటువంటి దశలు రాబోతున్నాయి. గతంలో 2003, 2004 సంవత్సరానికి అటు ఇటుగా అలిపిరి ఘాట్లో జరిగినటువంటి ఆ మందుపాతర లేదా బాంబు పేలుడు గురించి మనం విన్నాం. అప్పుడు పదవి పోయింది, ప్రాణం నిలిచింది. మళ్ళీ అటువంటి దశలో
ద్వితీయ లేదా సప్తమ స్థానానికి సంబంధించినటువంటి గ్రహగతులు 2027, 2028లో మళ్ళీ కూడా రాబోతున్నాయి. ప్రస్తుతం వారి యొక్క జాతకంలో కేతు సంబంధమైనటువంటి వీక్షణ గతంలో నడిచింది. దానికి సంబంధించినటువంటి దృష్టి, ప్రత్యేకించి సాటర్న్, ఇవి సరిగ్గా లేనటువంటి కారణంగానే కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు, సమస్యలు, ప్రతిబంధకాలు వచ్చినప్పటికీ విశేషవంతమైనటువంటి జనాకర్షణ కలిగిన నేతగా వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో 151 సీట్లు ఒక అరుదైన రికార్డ్. ఇది అవునండి. బద్దలవుతుందని ఎవరు కూడా అనుకోలేదు. ఊహించినటువంటి దాఖలాలు లేవు. అంత ఎలక్షన్ అయినటువంటి తర్వాత శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. గతంలో మేము గెలిచిన 151 స్థానాల కంటే కూడా స్థానాలు ఎక్కువగా పెరగబోతున్నాయి. దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఆ విధంగా రాబోతున్నాయి అన్న వారు చెప్పింది అక్షరాల జరిగింది. కానీ వారి వాళ్ళకి పార్టీకి అనుకూలంగా జరగలేదు. కాకుండా 164 స్థానాలు నాకు తెలిసి 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించటం, దీని వెనక పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం, వారి జాతకంలో ఉన్నటువంటి రాజయోగం అద్వితీయంగా పనిచేయటం వల్ల మాత్రమే ఖచ్చితంగా కూటమి గెలిచింది. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకమే కాదు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో కూడా రాజయోగం ఉండటం, మంత్రి, అమాత్యుడు, తత్సమానమైనటువంటి ఉన్నతమైన స్థితిని వారు అధిరోహించగలిగినటువంటి రాజయోగం ఉంది. కాబట్టి 21 స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తే 21 మంది గెలిచారు. 2-3 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా శని విశేషవంతమైనటువంటి జనాకర్షణకు కారణమై యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు. అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వీరు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రావడం లేదా భాగస్వామ్యం ఇవ్వటం. మరి ఈరోజు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు కూడా గెలిచారు. ఆంధ్రదేశ చరిత్రలోనే పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఒక పార్టీ గెలవడం నాకు తెలిసి ఇదే ప్రథమమేమో. అవునండి. ఇదే ప్రథమేమో. అటువంటి అరుదైనటువంటి రికార్డును కూడా వాళ్ళు నెలకొల్పినటువంటి సంగతి. కాబట్టి ఇవన్నీ కూడా దేశ కాలమాన పరిస్థితులే కాదు, జ్యోతిష్య శాస్త్రం, ప్రశ్నాశాస్త్రం, సమకాలీన వర్ధమాన ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, వీటన్నిటిని మనం క్రోడీకరించుకొని చెప్పవలసిందే తప్ప నేను చెబితే జరిగిందంటే నేను చెప్పాను కాబట్టి జరిగిందనటం, ఒకవేళ జరగబోయేది తప్పితే మీరు చెప్పారు అని చెప్పొచ్చు. ఎస్ అంటే అది నా గొప్పతనం కాదు. తెర మీద బొమ్మలు రాజ్యాల నీలేరన్నటువంటి గురుదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వం ఆధారంగా 1983వ సంవత్సరంలో ఇదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. ఆయన పార్టీని పెడుతూ ఉన్న సందర్భంలో ఒక వింత జరిగింది. 1981-82 అనుకుంటా, జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చలనచిత్రాన్ని వారు తీశారు. అవునండి. ఆ చిత్రంలో వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క పాత్రని వారు పోషించారు. అందరూ చెప్తూ ఉంటారంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్టీఆర్ గురించి తెలిసినటువంటి వాళ్ళు, అది కందిమల్లైపల్లి పురసంస్థానం, ఈనాడు బ్రహ్మం గారి మఠం, ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆ సినిమా షూటింగ్ జరిగింది. రేపు జరగబోయేటువంటి అంశాలన్నింటినీ ముందు రోజే తెలుసుకోవటం, వాటిని అన్నింటినీ కూడా ఆయన ఆ డైలాగ్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించినవి అవ్వచ్చు, వాటికి తరువుగా ఉండటం ఎన్టీఆర్ గారి విషయంలో జరిగేది. తెల్లవారుజామున 3ంటికి వారు నిద్ర లేయటం అన్నటువంటిది వారి యొక్క దైనందిన జీవితంలో భాగమని చాలామంది చెప్పేవారు. రేపు ఉదయాన్నే ఈ సినిమాలో భాగంగా ఒక సాంగ్ని షూట్ చేస్తున్నారు. వారు నిద్రించి ఉన్నారు. ఆ రోజు తెల్లవారుజామున 3ంటికి మెలకువ వచ్చింది. రేపు ఏదైతే సినిమాను మనం షూట్ చేస్తామో దానికి సంబంధించినటువంటి సాంగ్ ఎవరో పాడగానో ఎక్కడో వినిపిస్తేనో వీరు విన్నారు. అందులో ఉన్నటువంటి లైన్ ఏంటి, తెర మీద బొమ్మలు రాజ్యాలని వెళతారని. అప్పటి వరకు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో కూడా లేరు. ఎంజి రామచంద్రన్ గారు మాత్రమే భారతదేశం మొత్తం మీద ఒక అధికారయుక్తమైనటువంటి పార్టీలో ఉండి సక్సెస్ అయినటువంటి వాళ్ళు. ఇక ఎక్కడో వేరే దేశంలో
ఆర్నాల్డ్ అనుకుంటా ఎవరు ఒక గవర్నర్ గారు ఎవరు ఉండేవాళ్ళు. అంటే సినిమా తారలు కూడా మళ్ళీ రాజకీయం వైపు వచ్చినవాళ్ళు. ఈ ఒక్క సంఘటన ఆయన్ని వారి యొక్క జీవితాన్ని మలుపు తిప్పింది. తెర మీద బొమ్మలు రాజ్యాలను ఏలుతారన్నటువంటి ఏదైతే మాట ఉందో, నిజంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆశీర్వచనం ఆజ్ఞ అనుకుంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో సినిమా పూర్తయినా సెన్సార్ అవ్వలేదు. 2-3 సంవత్సరాల పాటు ఈ సినిమా రాకుండా ఆపేశారు. అప్పుడు వారు పార్టీని పెట్టి తెలుగుదేశాన్ని వ్యవస్థీకృతం చేసి 1983వ సంవత్సరంలో వ్యవస్థీకృతం అయినటువంటి తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1984వ సంవత్సరంలో సినిమా విడుదలయ్యింది. అందులో యథాతథంగా తెర మీద బొమ్మలు రాజ్యాలను ఏలుతారన్నటువంటి అంశం విశ్వ మానవాళికి తెలిసింది. ఆ తర్వాత జయలలిత గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఇక తెలుగులో చెప్పుకుంటే జయప్రద గారు, కృష్ణంరాజు గారు, ఇక ఎంతో మంది సినిమా తారలు ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. గురుదేవుల యొక్క కాలజ్ఞానం సాక్షిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ భారతావనిలో తెర మీద బొమ్మలు రాజ్యాలను ఏలుతారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్యాన్ని, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విశేషవంతమైన జాతకాన్ని, ప్రశ్నాశాస్త్రాన్ని, ఈ మూడింటిని నేను క్రోడీకరించుకుంటే నాకు తెలిసినటువంటి అంశం, రాష్ట్ర స్థాయిని అంటే వారు ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కి అనుకోకుండా రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్రను వారు పోషించే అవకాశం ఉంది. ఈనాడు వెంటనే వారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అమాత్యుడు, మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా అమాత్యుడు అన్నటువంటి స్థాయికి దగ్గరగా వారి యొక్క జాతకం ఉండబోతుంది. మరింత మంది సినిమా తారలు, వెరీ ఫేమస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మరింత మంది సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ దేశ రాష్ట్ర రాజకీయాల్లో సినీ రంగ ప్రపంచానికి సంబంధించిన ఏ వ్యక్తులైనా కూడా రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు గొప్పగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉండబోతుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. గురుగారు, గవ్వల జ్యోతిష్యం ద్వారానే మీరు చెప్పడం జరిగింది కూటమి గెలుస్తుంది అని చెప్పి. Yes. అయితే అదే గవ్వల జ్యోతిష్యం ఆధారంగా మనం 12వ తేదీన మన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అవునమ్మా. ఆ రోజు ముహూర్తం ఏ విధంగా ఉందంటారండి? శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు మఖా నక్షత్రం, సింహరాశి, ఆ ఉన్నటువంటి లగ్నాన్ని మనం కర్కాటక లగ్నంగా మనం చెప్పచ్చు. కర్కాటక లగ్నంలో వీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ కూటమి ఈ 12వ తారీఖు కర్కాటక లగ్నం, మఖా నక్షత్రం, సింహరాశి ఉన్నటువంటి ఈ పంచాంగం అంటే ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాలు వాటితో పాటు ఈ లగ్నంలో ప్రమాణ స్వీకారం చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను ప్రశ్న వేయబోయే ముందు మీకు ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్తాను. గురుగారు, రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ, కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ, 4 కానీ 7 కానీ నంబర్ వస్తే ఇది వ్యతిరేకవంతమైనటువంటి ఫలితాలు వస్తాయని మనం తెలుసుకోవాలి. 4 కానీ 7 కానీ ఇప్పుడు మనకు సంఖ్య వస్తే ఇవి వ్యతిరేకవంతమైనటువంటి ఫలితాలకి ఇది నిదర్శనం. ఇది కాకుండా వేరే నంబర్ వస్తే దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ 4 కానీ 7 కానీ పొరపాటున కూడా రాకూడదు. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీర బ్రహ్మ, జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5 బుధుడికి సంబంధించినటువంటి ఫలితంగా మనం చెబుతూ ఉంటాం. దీన్ని బుధుడు అంటే జ్యోతిష్య పరిభాషలో, ప్రశ్నాశాస్త్రంలో కుమారుడు, వారసుడు, భవిష్యత్తు ఇలాంటి విషయాలకు సంబంధించినటువంటిది. అలాగే బుధుడు విశేషవంతమైనటువంటి వ్యాపార కారకుడు కూడా మనం చెప్తాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల యొక్క కూటమి
వీరి ముగ్గురి నేతృత్వంలో ఉన్నటువంటిది, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక కూటమి ప్రమాణ స్వీకారం చేయబోతుంది, మంత్రిమండలిని ఏర్పాటు చేయబోతుంది. ఇప్పుడున్నటువంటి ఈ లగ్నాన్ని, ఈ నక్షత్రాన్ని, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం కొనసాగవచ్చునేమో, కానీ ఏ వ్యక్తి అయితే ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారో వారు సమీపమైనటువంటి భవిష్యత్తుకి వారసుని ఎంపిక చేసుకోవడానికి ఈ ముహూర్తాన్ని పెట్టుకున్నారు. అంటే ఈ 5 ఏళ్ళు కూడా ఆయన ఉండరు అంటారా? ఉండరు అనే కంటే కూడా భవిష్యత్తు వారసుడి ఎంపిక కోసమే ఈ ముహూర్తం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వానికి ఇప్పుడు మాన్యశ్రీ కాబోయే ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఉన్న సమీప భవిష్యత్తులో వారి యొక్క వారసుడిగా లోకేష్ గారు రాబోతున్నారు. అది పరిపాలనా విభాగం అవ్వచ్చు, పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు అవ్వచ్చు. సమీపమైన భవిష్యత్తులో వారసుల్ని ఎంపిక చేసుకొని వారి యొక్క అధికారాలని లేక వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాల్ని బదలాయింపు చేయించేటువంటి అవకాశం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇదే బుధుడు వ్యాపార కారకుడిగా మనం చెప్పాం. అవునండి. బుధుడు వ్యాపార కారకుడు ఎలా అవుతాడు? ఆంధ్ర రాష్ట్రానికి జరగబోయేటువంటి గొప్ప విషయం ఏంటంటే, 4-5 ఏళ్ళుగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే. ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులైనా రావచ్చును, కానీ ఇంద్రకీలాద్రిలో కొలువై ఉన్నటువంటి అమ్మవారు ఆ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ అమరావతి నగరం గొప్ప పట్టణం అవుతుందని కాలజ్ఞానంలో ఉంది. తప్పనిసరిగా ఇది విశ్వనగరంగా విరాజిల్లబోతూ ఉంది. ఇటువంటి విశేషవంతమైనటువంటి అమరావతి పట్టణానికి లేదా నగరానికి విదేశాలకు సంబంధించినటువంటి వనరుల ద్వారా, విదేశీ సంస్థల ద్వారా విశేషవంతమైనటువంటి ధనం మన ఆంధ్ర ప్రభుత్వానికి రావటం, తత్కారణంగా పరిశ్రమలు పెరగటం, రాజధాని వ్యవస్థ ఏదైతే ఉందో శోభాయమానంగా 5 సంవత్సరాల్లో మనం ఊహించినటువంటి రీతిలో అమరావతి పట్టణం సిద్ధం కాబోతూ ఉంది. ఇది నంబర్ 2. నంబర్ 3, ఈ సంవత్సరానికి క్రోధినామ సంవత్సరం అని పేరమ్మ. అవునండి. ఏమిటి క్రోధినామ సంవత్సరం అంటే, అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతులు, భార్యాభర్త ఇద్దరు కూడా ఏదో ఒక సందర్భంలో కలహించుకొని గొడవపడేటువంటి సంఘటనలు జరుగుతాయి అంటున్నా. అంటే సరదాగా చెప్తూ క్రోధినామ సంవత్సరం అంటే అర్థం అది. కూటమిగా ఉన్నటువంటి వీళ్ళు కూడా మాన్యశ్రీ కాబోయేటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గురించి తీసుకునేటువంటి నిర్ణయం వల్ల ఈ కూటమిలో ఏవైనా ఇబ్బందులు రావచ్చు, మార్పులు ఖచ్చితంగా వస్తాయంటారు. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో మిత్రులుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు లేదా ఈ 3 పార్టీల మధ్య విభేదాలు రావటం, ప్రభుత్వంలోనే మరో ప్రతిపక్షం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉండటం, కొంతమంది వ్యక్తులు లేదా పార్టీకి సంబంధించిన ప్రముఖులు ఈ ప్రభుత్వంలో ఉంటూనే వారు ప్రభుత్వానికి ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతుల్లో పనిచేయటం, ఏదో రకమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు పొంచి ఉండేటువంటి స్థితిగతులు కూడా తప్పనిసరిగా ఉండబోతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ గొప్పగా అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏమిటో కూడా పాఠ్యపుస్తకాల్లో ఎవరినైనా అడిగితే అన్ని రాష్ట్రాలకి, అంటే భారతదేశంలోని 28 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి, కానీ మీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏమిటి అంటే మనం చెప్పగలిగిన పరిస్థితుల్లో లేవు. అవునండి, చెప్పలేకపోతున్నారు కూడా. ఒకరేమో అమరావతి అంటారు, ఒకరు విశాఖపట్నం అంటారు, మరొకరు కర్నూలు అంటారు. అసలు రాజధాని లేనటువంటి ఏకైక రాష్ట్రం గత 10 సంవత్సరాలుగా మనుగడ సాగిస్తూ ఉన్నట్టు కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఒకటి రాజధాని అభివృద్ధి అవ్వాలి. నిజంగా ఇంతకాలం పరిపాలనలో ఒక దేశ ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి అనౌన్స్ చేసి, మారినటువంటి పరిస్థితుల వల్ల మళ్ళీ
వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారేమో తెలీదు, సరైన నిధులు ఇవ్వకపోవటం, అది అలాగే ఆగిపోవటం. ప్రపంచంలో ఎవరికైనా పాఠ్య పుస్తకాల్లో లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, ఎక్కడైనా సరే ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే ఎవరు కూడా అటెంప్ట్ చేయలేనటువంటి క్వశ్చన్ లాగా అయిపోయింది. ఇక అలా ఉండబోతూ అమరావతి మహోన్నతమైనటువంటి పట్టణంగా విరాజిల్లబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు. ఈ ముహూర్త బలం వల్ల ఒకటేమో భవిష్యత్ వారసుడి ఎంపిక జరుగుతుంది, ఆయనకు పరిపాలనలో కీలకమైన శాఖలు ఇస్తారు, పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఇప్పటి నుండి వారి యొక్క చేతిలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక 2, పారిశ్రామికీకరణ జరుగుతుంది. దూర రాష్ట్రాలు, దూర దేశాల నుంచి కూడా అమరావతికి నిధుల రూపంలో పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో గొప్ప నగరంగా విరాజిల్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక 3వది, ఈ కూటమిలో కొంతమంది మధ్య అపోహలు, అపార్థాలు, అపనిందల కారణంగా ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల వల్ల ఈ కూటమిలో మళ్ళీ ఏమైనా ఇబ్బందులు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కూటమికే కాదు, ప్రభుత్వానికి కూడా ఇది ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా నేను దీన్ని విశ్లేషణ చేయగలుగుతున్నాను. అయితే ఆ రోజు అసలు ఏంటి అనేది చెప్పారు కదా గురుగారు, మరి Yes. ముహూర్త బలం ఏ విధంగా ఉందండి? ఆ రోజు ఉన్నటువంటి ముహూర్తమే కాదు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి వారికి అనుకూలవంతమైనటువంటి ముహూర్తంగా దీన్ని మనం భావన చేయొచ్చు. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క భవిష్యత్తు వారసుడి ఎంపిక కోసమే జరిగినటువంటి ముహూర్తంగా మనం దీన్ని విశ్లేషణ చేయొచ్చు. అంతే తప్ప ఇది మిగతా పార్టీలకు సంబంధించిందో, మిగతా వాళ్ళకు సంబంధించింది కాదు. అమరావతి యొక్క పునర్నిర్మాణానికి, పార్టీకి సంబంధించి ప్రభుత్వ మనుగడకి, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలకి ఒక అనుకూలవంతమైనటువంటి ముహూర్తాన్ని పెట్టుకున్నట్టుగా మనం భావన చేయొచ్చు. దాంట్లో కొన్ని రకాలైనటువంటి పాజిటివ్ షేడ్స్తో పాటు ఈ విధమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా పొంచి ఉన్నాయి. మిత్ర విభేదం, మిత్రుల మధ్య భేదం, ఇది తప్పకుండా సంభవించేటువంటి అవకాశం కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబాజీ.